హలో ఫ్రెండ్స్, ఈక్విడియా సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక గత వారం మనం ఏదైతే ఒక క్యాండిల్ చూసామో, హ్యామర్ ఫార్మేషన్. సో గత వారం వీడియోలో మనం చెప్పడం జరిగింది, ఈ హ్యామర్ హై ఏదైతే ఉందో 25,062 దాటితేనే బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ లేదంటే 24,462 కింద క్లోజ్ అవుతే కనుక బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ వారం ఎటు మూవ్ అవ్వలేదని చెప్పాలి. మార్కెట్ ఒక టైట్ రేంజ్ లోనే ట్రేడ్ అయిందని చెప్పాలి. 24,919 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసరికి 24,750 దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ 24,677 లోలో ట్రేడ్ అవటం చూసాం. సో వన్ ఆఫ్ ది వెరీ వెరీ సైడ్ వేస్ వీక్ అని చెప్పాలి. వెరీ వెరీ లెస్ వొలటాలిటీ ఈ వారం. సో అబౌట్ ఓన్లీ 350 పాయింట్స్ వొలటాలిటీ ఈ వారం చూసాం. ఇలాంటి వొలటాలిటీ 500 పాయింట్స్ సింగిల్ డేలో చూసేది మొత్తం వారంలో చూడటం జరిగింది. సో కన్సాలిడేషన్ ఫర్దర్ గా కొనసాగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మంత్లీ చార్ట్ ఫార్మేషన్ కూడా జరిగిపోయింది. ఈరోజు బేసికలీ ఫ్రైడే రోజు ఏదైతే 30th మే ఉందో ఆ రోజు మంత్లీ చార్ట్ కూడా ఫార్మేషన్ జరిగింది కాబట్టి, అండ్ మండే నుంచి న్యూ మంత్ అంటే జూన్ మంత్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రాబబ్లీ ఇంకా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నిఫ్టీ బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక అక్టోబర్ హై ఏదైతే ఉందో 25,234. సో మన ప్రతి వీడియోలో ఈ లెవెల్ మాత్రం కంటిన్యూస్లీ చెప్తున్నాం, ఎందుకంటే చాలా చాలా కీ రెసిస్టెన్స్ ఇది. సో ఒకవేళ 25,234 పైన 3 days క్లోజ్ అయింది అంటే కనుక 26,277 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఒకవేళ 25,234 పైన క్లోజ్ అవుతే క్లోజ్ టు 1,050 పాయింట్స్ కూడా అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ దానికోసమే గత 4 వారాలుగా కన్సాలిడేట్ అవుతుందో మార్కెట్ అని మనం అనుకోవచ్చు. సో ఇన్ఫాక్ట్ మనకి లాస్ట్ 2 months గా చూస్తే కనుక ఒక టైట్ రేంజ్ లోనే మార్కెట్ ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ కొంచెం హైయర్ హైస్ ఫార్మేషన్ బాగా జరుగుతుంది. సో లోవర్ సైడ్ అగైన్ మనకి చూస్తే కనుక లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 24,462, అండ్ దానికన్నా ముందు వీక్ ఏదైతే లో ఉందో 24,378 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. సో 400 పాయింట్స్ కింద డెఫినెట్లీ వీక్లీ చార్ట్స్ లో సపోర్ట్ ఉంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై డిప్స్ అనే చూస్తుంది. లేదు, వి డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అనుకుంటే కనుక 25,234 పైన ఏ రోజైతే క్లోజ్ అవుతుందో అక్కడ ట్రేడ్ తీసుకున్నా కూడా యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. సో ఈ మధ్యలో ట్రేడ్స్ ని మనం ఈ మధ్యలో రేంజ్ ని మనం నో ట్రేడింగ్ జోన్ అని అంటాం. ఎందుకంటే 24,400 అండ్ 25,100 అనేది నో ట్రేడింగ్ జోన్. అఫ్ కోర్స్ ఎవరైనా ఎక్స్పర్టీస్ ఉంటే వాళ్ళు మేబీ 200-300 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని లోవర్ లెవెల్లో కొనగలితే కనుక దే కెన్ గో అహెడ్ అండ్ ట్రేడ్. సో ఈ వారం మనం గెయినర్స్ చూస్తే కనుక ఇట్ వాస్ మిక్స్ ఆఫ్ సెక్టర్స్ అండ్ స్టాక్స్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ బ్యాంకింగ్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసే అనాలి. సో బిగ్గెస్ట్ గెయినర్ ఈరోజు ఈ వారంలో ట్రెండ్ చెప్పుకోవచ్చు, 3.8% పెరగటం చూసాం. ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ నెక్స్ట్ బిగ్ గెయినర్స్ 2.75. అదాని పోర్ట్ అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ 2.7% ఈ వారం పెరగటం చూసాం. ఇక కోర్ సెక్టర్ లో ఎల్ఎన్టీ కొద్దిగా పాజిటివ్ గా ఈ వారం ట్రేడ్ అవటం చూసాం. ఇక టాప్ లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక కంటిన్యూస్ ఎవ్రీ డే సెల్ ఆఫ్ మనకి గురవటం చూస్తున్నాం. కోర్ సెక్టర్ సిమెంట్ ప్యాక్ ఎవ్రీ డే కొంచెం కొంచెం పడుతూ అల్ట్రాటెక్ బిగ్గెస్ట్ లూజర్ 4.56, దాని తర్వాత గ్రాసిమ్ అబౌట్ 4.2% క్రాక్ అవటం చూసాం. ఇక ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఆఫ్ కోర్స్ ఐటీసీలో బ్యాట్ స్టేక్ అమ్ముతుంది అని వార్త రావడంతో ఈ వారం ఒక 4% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ టాటా కన్స్యూమర్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ ఉన్నాయి కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యేటం చూసాం. మెటల్ స్టాక్స్ హిండాల్కో ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అయ్యాయి. ఆటో నేమ్స్ వీక్ ట్రేడ్ అవటం చూసాం. ఐటీ ప్యాక్ ఆఫ్ కోర్స్ మిక్స్ గా ట్రేడ్ అయినప్పటికీ కొన్ని ఐటీ నేమ్స్ లైక్ హెచ్సిఎల్ టెక్ స్వల్పంగా వీక్ అవటం చూసాం. ఇక గత వారం పెరిగిన ఇన్సూరెన్స్ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటివి ఈ వారం కొంచెం నెగటివ్ ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇట్స్ 5th వీక్ ఆఫ్ కన్సాలిడేషన్ అండ్ అగైన్ ఒక రివర్సల్ బార్ ఈ వారం కూడా రావటం చూసాం. వి కాల్ యాజ్ ఏ డోజీ బార్ ఆర్ మేబీ ఇన్సైడ్ బాడీ ఉంది కాబట్టి హ్యామర్ ఫార్మేషన్ అనుకోవచ్చు. బట్ డెఫినెట్లీ 56,098 ఏదైతే 6 weeks హై ఉందో అది దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో జస్ట్ 300 పాయింట్స్ 350 పాయింట్స్ అవేనే ఉన్నాం మనం ఇప్పటికీ. బట్ లాస్ట్ 6 weeks నుంచి కూడా అదే జరుగుతుంది. ఏమాత్రం 56,000 దాటలేకపోతుంది నిఫ్టీ గత 5-6 వారాల నుంచి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 2 weeks లో 54,400 అని ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది వీక్లీ చార్ట్స్ లో. సో ఇక్కడ నుంచి ఒక 300-400 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. సో ఒక టైట్ రేంజ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. 54,400 ఒకవేళ కట్ అయింది అంటే కనుక 53,483 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒక 1,000 పాయింట్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో 53,400 కింద అయితే యాజ్ ఆఫ్ నో కనపట్లేదు. బట్ అగైన్ ఒక టైట్ రేంజ్ లోనే ఉంది కాబట్టి బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. అబౌవ్ 56,100 కొంటే కనుక ఐ థింక్ మనకి ట్రేడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదర్వైజ్ మనకి 400-500 పాయింట్స్ అప్ అండ్ డౌన్ లో స్టాప్ లాసెస్ కూడా ట్రిగర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ కోసం వీ హావ్ టు వెయిట్. 56,100 పైన ఏమాత్రం క్లోజ్ అయినా కూడా వన్ షుడ్ ట్రై టు టేక్ లాంగ్ పొజిషన్స్. కొద్దిగా రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో 54,400 వచ్చినప్పుడు వన్ షుడ్ టేక్ ద పొజిషన్ విచ్ ఇస్ అబౌట్ 1,300 పాయింట్స్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. అక్కడి నుంచి మనకి జస్ట్ 200 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి. ఇక ఈ వారం బిగ్గెస్ట్ గెయినర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో ప్రాబ్లీ పిఎస్యు నేమ్స్ చాలా చాలా సూపర్ పర్ఫార్మెన్స్ చేయటం చూసాం మనం. బిగ్గెస్ట్ గెయినర్ మనకి 7% గెయిన్ తోటి కెనరా బ్యాంక్ నిలబడుతుంది చూసాం. అఫ్ కోర్స్ పబ్లిక్ ప్రైవేట్ నేమ్స్ ఆఫ్సెట్ చేశాయి ఈ గెయిన్స్, అందుకే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరగలేదని కూడా మనం ఇప్పుడే అనుకున్నాం. సో పిఎన్బి 5.4%, ఎస్బీఐ 2.7%, బ్యాంక్ ఆఫ్ బరోడా అబౌట్ 2.5%. కొన్ని ప్రైవేట్ నేమ్స్ కూడా పెరగటం చూసాం ఈ వారం. ఇండస్ఇండ్ బ్యాంక్ దానిలో బిగ్గెస్ట్ గెయినర్ 2.9%, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెబీ డైరెక్టివ్ వాళ్ళ ఎక్స్ సిఇఓని ఇంకొంతమంది ఎంప్లాయీస్ ని బ్యాన్ చేయటం, ఇవన్నీ నెగటివ్ న్యూస్ వచ్చినప్పటికీ ప్రైస్ లో ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఈ వారం 2.5% పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఐడిఎఫ్సి అండ్ కోటక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గ్రీన్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక స్వల్పంగా వీక్ అయిన ప్రైవేట్ బ్యాంక్స్ నేమ్స్ లో యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ మోర్ దాన్ 1% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. అండ్ ఫెడరల్ ఏయూ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ స్వల్ప నష్టాలతో క్లోజ్ అవుట్ అని చూసాం. ఇక ఈ వారం పెరిగిన నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక లాస్ట్ వీక్ లాగే లాట్ ఆఫ్ నేమ్స్. గోదావరి బయో అబౌట్ 49% పెరగటం చూసాం ఈ వారం. ఎంఎంటీసీ 34% పెరిగింది ఈ వారం. ఐఎఫ్బి అగ్రో అబౌట్ 34% పెరగటం చూసాం. హిందుస్థాన్ మోటార్ దో స్మాల్ నేమ్ ఐ థింక్ ఇది కూడా 30% పెరగటం చూసాం. ఐటీఐ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ 24% పెరగటం చూసాం. సో ఫోర్స్ మోటార్ 23%. సో లాట్ ఆఫ్ రిజల్ట్స్ రియాక్షన్ అనుకోవచ్చు, లేదంటే ఫండ్ బయింగ్ అనుకోవచ్చు. అండ్ వెల్ కార్ప్ అబౌట్ 22%, వీనస్ రెమెడీస్. సో లాట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కొద్దిగా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్న ఐఎఫ్సిఐ కూడా 20% అబౌవ్ ఈ వారం క్లోజ్ అవుట్ అని చూసాం. అఫ్ కోర్స్ పెరిగినప్పుడు కొన్ని స్టాక్స్ ఎలాఫ్ కి కూడా గురవుతాయి. ఆర్చిడ్ ఫార్మా బిగ్గెస్ట్ లూజర్ 16%. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1900 నుంచి 600 విత్ ఇన్ లాస్ట్ 6 months లోనే కరెక్ట్ అయిపోవటం చూసాం. అదేవిధంగా సల్జర్ ఎలక్ట్రానిక్స్ ఒక 14% పడింది, మేబీ రిజల్ట్స్ యాక్షన్ అనుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ అబౌట్ 10% దాకా క్రాక్ అవటం చూసాం. రేట్ గెయిన్ అబౌట్ 12% దాకా పడతాం చూసాం. పిరమిల్ ఫార్మా అబౌట్ 11%. సో ఇవన్నీ కూడా ప్రాబ్లీ ఐ థింక్ రిజల్ట్స్ రియాక్షన్ అనుకోవచ్చు, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ వి కాల్. సో వాడిలాల్ అబౌట్ 10%. ఐ థింక్ సమ్మర్ సీజన్ అయిపోయింది, ఐస్ క్రీమ్స్ కి ఎక్కువ డిమాండ్ ఉండదు, మేబీ అదొక రీజన్ కావచ్చు. డ్రీమ్ ఫోక్స్ అబౌట్ 9% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. అఫ్ కోర్స్ ఇందులో కొన్ని నేమ్స్ లాస్ట్ వీక్ పెరిగాయి బికాస్ ఆఫ్ ద గుడ్ రిజల్ట్స్ అండ్ ఆల్, అవి కొద్దిగా ఫిజిల్ అవుట్ అయిపోవటం చూసాం. ఇక ప్రతి వారం లాగా మనం ఒక 4 స్టాక్స్ ఈ వారం కూడా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ నేమ్ ఈ సిజీ పవర్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 683 గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో వన్ ఆఫ్ ది లో బీటా నేమ్. సో పవర్ సెక్టర్ ఎప్పుడైతే ఊపందుకుందో ఈ స్టాక్ కూడా ఐ థింక్ పార్టిసిపేట్ చేయడం చూసాం మనం. ఆల్మోస్ట్ అబౌట్ 290 దగ్గర నుంచి పెరిగిన స్టాక్ ఇది. 874 దగ్గర టాప్ అవుట్ అయింది లాస్ట్ అక్టోబర్ లో. సో అన్ని నేమ్స్ మిడ్ క్యాప్స్ లో ఎలా కరెక్ట్ అయిందో ఈ స్టాక్ కూడా అదే కరెక్ట్ అయింది. సో అక్టోబర్ లో 874 రూపీస్ ఉన్న స్టాక్ ఏప్రిల్ వచ్చేసరికి 517 దాకా రావటం చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ మార్చ్ ఎండింగ్ కి బాటమ్ అవుట్ అయ్యాయి, బట్ ఈ స్టాక్ ఏప్రిల్ లో బాటమ్ అవుట్ అని చూసాం. అక్కడ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మనకి మంత్లీ చార్ట్స్ లో వచ్చి ఐ థింక్ 517 నుంచి ఆల్మోస్ట్ 683 దాకా అప్ మూవ్ రావటం చూసాం. సో దీనికి ఒక మేజర్ హర్డల్ అయితే అరౌండ్ 753 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ జనవరీస్ హై. సో 753 వెళ్ళే వరకు కొంచెం కాషియస్ గా ఉండాల్సిన నేమ్ ఇది, బట్ వెరీ లో బీటా నేమ్ కాబట్టి ఒక డిప్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై. సో దీనిలో డిప్ లో సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక మేబీ 648 ఫస్ట్ సపోర్ట్ పాయింట్ ఉంటుంది, 200 మూవింగ్ యావరేజ్. అదర్వైజ్ 625 నుంచి 611 వరకు దీన్ని డిమాండ్ జోన్ గా మనం పరిగణిస్తాం. సో డెఫినెట్లీ ఐ థింక్ ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అరౌండ్ 640 వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండ్ 611 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. 3 to 5 quarters టైం ఫ్రేమ్ ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఒకసారి మనకి ఇప్పుడే అనుకున్న లెవెల్ 753 పైన డిసైసివ్లీ క్లోజ్ అయిందంటే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 874 చాలా చాలా ఫాస్ట్ గా వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక సెకండ్ స్టాక్ మనం తీసుకుంది గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా, గేల్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 190 ఉంది ఇది. సో సేమ్ ప్యాటర్న్ ఇది కూడా. దీని మూవ్మెంట్ అనేది 132 నుంచి స్టార్ట్ అయింది 2023 డిసెంబర్ లో.
అండ్ మేబీ 245 ఏదైతే సెప్టెంబర్ 2024లో పీక్అవుట్ అవడం చూసాం విత్ ఇన్ 2 years. అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ అవుతూ ఇది లాస్ట్ మార్చ్లో అంటే 2 months బ్యాక్ 150 దగ్గర బాటమ్ అవుట్ అయింది. మేబీ ఆ 132 వస్తే కనుక డబల్ బాటమ్ ఫార్మేషన్ కూడా జరిగేది. సో ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ పుల్ బ్యాక్స్ వస్తున్నాయి కాబట్టి ఈ స్టాక్ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూస్తున్నాం. సో కరెంట్లీ 178 దగ్గర ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది విచ్ ఈస్ అబౌట్ స్వింగ్ లో అనొచ్చు. అండ్ అదేవిధంగా 166 అనేది ఒక ఇంటర్మీడియట్ సపోర్ట్ పాయింట్ ఉంది స్టాక్. అంటే ఇక్కడ నుంచి ఒక 22 రూపీస్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే దీనిలో 213 అండ్ 216 అనేది మైనర్ హర్డల్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి కూడా ఒక 25-30 రూపీస్ పెరిగినప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హర్డల్. అది క్రాస్ అయింది అంటే కనుక నెక్స్ట్ అగైన్ 246 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సేఫ్ నేమే. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్ పడ్డప్పుడు ఇవి కూడా పడతాయి కాబట్టి మేబీ ఐ థింక్ లోవర్ లెవెల్లో ఉంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో మా ఉద్దేశంలో ఐ థింక్ దీన్ని అక్యుములేట్ చేయాలి అనుకుంటే కనుక 178 నుంచి 166 మధ్యలో అక్యుములేట్ చేసి ఐ థింక్ 3 to 5 quarters ఉన్న ఇన్వెస్టర్ దే షుడ్ హోల్డ్. ఇక థర్డ్ నేమ్ మ్యారికో, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ అనాలి మనకి. అండ్ ప్రాబ్లీ మనకి స్టాక్ చూస్తే కనుక ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో చూస్తే కనుక. అప్పర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ అబరేషన్స్ పక్కన పెడితే కనుక మేబీ 720 అనుకోవచ్చు. అండ్ లోవర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఇస్ అబౌట్ 640. సో ఈ 80 రూపీస్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు 740 ఒక హై ఫామ్ అయ్యి ఇన్ఫాక్ట్ ఒక న్యూ హై కూడా ఫామ్ అవుతుంది చూసాం ఈ మంతే. అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ 718 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ ఇది అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళింది కాబట్టి ఒకసారి ఐ థింక్ రానున్న రోజుల్లో ఈ స్టాక్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ మనకి ఒక బార్ స్ట్రెంగ్త్ తీసుకుంటే కనుక 640, 726 లాస్ట్ మంత్ బార్. సో 80 రూపీస్ అప్ సైడ్ ఉంది. సో 740 ప్లస్ 80 అబౌట్ 820 దాకా కూడా మ్యారికో పొటెన్షియల్ ఉన్న నేమ్ ఇప్పుడు ఈ స్టేజ్ లో. సో డెఫినెట్లీ అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి. అఫ్ కోర్స్ దీనిలో ఎక్కువ ఫాల్ ఉండకపోవచ్చు బికాస్ 695 స్వింగ్ లోనే ఒక మేజర్ సపోర్ట్ చూపిస్తుంది విచ్ ఈస్ అబౌట్ 24 రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఐ థింక్ డెఫినెట్లీ వన్ షుడ్ స్టార్ట్ బయింగ్ ఇక్కడి నుంచే, నాట్ టు మిస్ ద ఆపర్చునిటీ. సో 695 వచ్చే వరకు వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. అఫ్ కోర్స్ మార్కెట్ ఇంకా పడి 675 వస్తే కనుక ఫర్దర్ గా కూడా యాడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో డెఫినెట్లీ మ్యారికో ఇస్ ఎ బై. ఇట్స్ ఎ మస్ట్ ఓన్ స్టాక్ ఇన్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఫోర్త్ స్టాక్ ఇస్ కేఈఐ. సో మనందరికి తెలిసిన సుపరిచితమైన కంపెనీనే, ప్రాబ్లీ వైర్స్ అండ్ కేబుల్స్ లో ఉన్న కంపెనీ ఇది. సో మనం చూసాం లాస్ట్ ఐ థింక్ లాస్ట్ క్వార్టర్ లో అదానీస్ కేబుల్ బిజినెస్ లో ఎంటర్ అవుతున్నారు అన్న వార్త రావడంతో ఈ స్టాక్ ని హెవీగా బీట్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ ఎగ్జాక్ట్లీ డేట్ చూడాలి అంటే కనుక 27th ఫిబ్రవరి రోజు ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది స్టాక్. సో 3400 నుంచి 2900 దాకా రావటం చూసాం ఫిబ్రవరి 22nd. అక్కడి నుంచి కంటిన్యూస్లీ పడుతూ మార్చ్ లో ఒక లో ఫామ్ అయింది అరౌండ్ 2762 దగ్గర. ఏప్రిల్లో బాటమ్ అవుట్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఎందుకంటే 2424 రావటం చూసాం లో. అండ్ ఇన్ఫాక్ట్ మనం మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి క్యాండిల్ చూస్తే కనుక పర్ఫెక్ట్ హ్యామర్ ఫార్మేషన్ వచ్చింది అక్కడ. సో అలాంటి హ్యామర్ ఫార్మేషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఒక బేస్ అనేది ఫామ్ అయినట్టు మనకి తెలుస్తుంది. అఫ్ కోర్స్ 2420 నుంచి 3600 1200 పాయింట్స్ కింద ఉంది ఇక్కడి నుంచి కూడా చూస్తే కనుక. అండ్ లాస్ట్ మేబీ ఒక 21 సెషన్స్ లోనే ఈ స్టాక్ 680 రూపీస్ పెరగటం చూసాం. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే 4126 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది స్టాక్. సో అది వి షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఇది ఎక్కడ కూడా కరెక్ట్ అవ్వలేదు స్టాక్. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే కనుక 11th ఏప్రిల్ నుంచి 24 నుంచి 30th మే అంటే విత్ ఇన్ 2 months ఆర్ 8 weeks లోనే 600 పాయింట్స్ పెరిగింది కాబట్టి దేర్ క్యాన్ బి సమ్ రీట్రేస్మెంట్ ఆర్ కన్సాలిడేషన్కి వెళ్ళే సైడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ 3249 అండ్ 3332 అనేది ఒక గ్యాప్ ఫార్మేషన్ ఉంది 12th మే రోజు. అది ఒక కీ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. అండ్ స్వింగ్ లో కూడా 3150 దగ్గరే ఉంది. అండ్ ప్రాబ్లీ 2800 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఈ స్టేజ్ లో. కోర్స్ 2400 రాకపోవచ్చు ఇప్పుడు అన్లెస్ దెర్ ఇస్ ఎ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. సో ఈ స్టాక్ ని కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ లో వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ అని మా సజెషన్. సో ఎవ్రీ వీక్ కూడా మనం వీఆర్ టాకింగ్ అబౌట్ 4-5 స్టాక్స్. ఒకవేళ మీకు నచ్చితే కనుక యూ టు టాక్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళని కూడా మా వీడియోని చూడమంటే కనుక దే కెన్ ఆల్సో బెనిఫిట్ ఒకవేళ వాళ్ళ దగ్గర హోల్డింగ్స్ ఏమన్నా కూడా. అండ్ మా సబ్స్క్రిప్షన్స్ అవి ఆర్ పర్ఫార్మెన్స్ అనొచ్చు, సబ్స్క్రిప్షన్ కాదు.
మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీరు చూడాలి అనుకుంటే కనుక మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equidiusresearch.com ఆ వెబ్సైట్ విజిట్ చేస్తే కనుక ప్రాబ్లీ మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో యూ క్యాన్ గేస్. అండ్ ఒకవేళ మా సర్వీసెస్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేయమని సజెస్ట్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.